1994-95 మధ్యలో వార్డు సభ్యులుగా రిజర్వేషన్ అంటే బీసీ రిజర్వేషన్ వార్డు సభ్యునిగా ఎన్నికై తర్వాత ఎంపీటీసీగా టికెట్ తీసుకొని అనుభవం పొంది మళ్ళీ బీసీ రిజర్వేషన్లో మా మేడం సర్పంచ్గా గెలిస్తే ఆ అనుభవాన్ని పట్టుకొని నాకు చదువు లేదు, ఆర్థిక స్తోమత లేదు. కేవలం నాకున్న బలం నా గ్రామ ప్రజలు. ఫస్ట్ నా నంచాల గ్రామ ప్రజలను జీవిస్తే అక్కడికి వెళ్ళి నేను అంచెలంచెలుగా వార్డు సభ్యునిగా ఒక ఎంపీటీసీగా ఓడిపోయిన అది దాన్ని పక్కన పెట్టి కనీసం రాజకీయం కోసం కాకుండా ఆ సమస్యలు మా దగ్గర కొంచెం ఎక్కువగా ఉండేవి. ఎందుకు పెద్దల గురించి కానీ ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే మాలాంటి బీసీ బిడ్డలు మాకు ఉన్నది ఏంటంటే దళితులు ఎక్కువ ఉన్నారు, మాకు బలం వాళ్ళే. ఆ బలంతో మాకున్న సమస్యలు ఎదిరించడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్ళి వచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇక్కడ ఉన్న మోహన్ అన్న ఓఎస్ అధ్యక్షుడిగా ఉండే మోహన్ అన్న జెడ్పీటీసీ ఎక్స్జెడ్పీటీసీగా ఉండే ఎమ్మెల్యే సభ దగ్గర టికెట్ ఇయ్యని పరిస్థితి ఇప్పించి చిన్నగా 7 రోజులు ఓడిపోయిన అంత మాత్రం ఒక నెలకే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నన్ను ప్రమోట్ చేసి ఆ యూత్ అధ్యక్షుడిగా ఆ పార్టీని పట్టుకుని ఆ వైఎస్ఆర్ పుణ్యమా అని నేను ఆ పార్టీలో 9 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుకుంటూ అంచెలంచెలుగా ఆ యూత్ కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి నిలబెట్టుకుంటూ పార్టీని మా పార్టీలో ఉన్న పెద్దలందరినీ సమన్వయం చేసుకుంటూ ఇక్కడే వస్తున్నాను. ఈ మధ్యనే గత వారం 10 రోజుల కింద దాన్ని గుర్తించి మా పెద్దలు మా అన్న లక్ష్మణ నన్ను ప్రమోట్ చేసి ఏఎంసీగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నట్టు. దానికి కూడా కారణం అంబేద్కర్ ఉంటేనే బీసీ రిజర్వేషన్ వస్తే ఆ రిజర్వేషన్ ఉంటేనే నేను ఇలా ఏఎంసీ చైర్మన్. అంటే ఒక నేనే కాదు, ఈరోజు రేషన్ కార్డులో సరుకులు తీసుకున్న ప్రతి వ్యక్తి లబ్ధి పొందింది కేవలం రాజ్యాంగబద్ధంగానే. ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ వాళ్ళని. ఇక్కడ ఉన్న ఉన్నత కుటుంబాల 25% తప్ప మిగతా కుటుంబాలన్నీ ఏదో ఒక విధంగా లబ్ధి పొంది ఇంకా ఇప్పుడు అన్నారు మాజీ జెడ్పీటీసీ గారు చెప్పిన విధంగా ఉన్నతంగా ఉన్నలా కాకుండా బడుగు బలిగిన వర్గాలు దళితులు బతకాలి, అందరూ సమానంగా ఉండాలి, ప్రజలంతా మన మానవులంతా ఒకే దృక్పథంలో నడిచే విధంగా రాజ్యాంగం రాసి. అందుకోసం ఈరోజు మనం ఇక్కడ ఉంటున్నాం. ఈ రాజ్యాంగం లేకపోతే ఇప్పుడు ఆ తమ్ముడు సాగర్ వాళ్ళట్టు ఏమైపోయే వాళ్ళం అంటే ఏమవునో తెలియదు. ఆ రాజ్యాంగం అనేది అంత గొప్పగా రాసిండు. ఇక మా మిత్రులు ఒక చెప్పారు, అది పార్టీకి అతీతంగా చెప్తున్నా. 100% ఇక్కడ ఆ రాజ్యాంగం ఏర్పరచడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. నేను గర్వంగా చెప్తున్నా. మొట్టమొదటి భారతదేశం స్వాతంత్రం సాధించినాక బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాయించడానికి చెప్పింది ఎవరా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇక వేరే పార్టీ లేదు. ఆ వర్గ పార్టీలకు అతీతంగా మనమంతా ఇక్కడ దర్శన సంతోషం. ఇంకోటి ఇప్పుడు ఇవాళ మనమే కాదు, ప్రతిఫలం పొందే ప్రతి వ్యక్తి ఓటేషన్ చేసుకుంటూ మనమే కాదు, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చే విధంగా పండుగ జరుపుకునే విధంగా ఉండాలి. మన భారతదేశంలో భారత జెండా ఎగరేసి ఇంటికి చెప్తున్నాం. ఇప్పుడు పులే కావచ్చు, లేకపోతే అంబేద్కర్ కావచ్చు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉద్యమకారులు మాత్రమే వచ్చి ఇక్కడ పండుగ జరుపుకుంటున్నారు. కాదు, ప్రతి గ్రామ పంచాయతీలో మైకు పెట్టి ప్రతి గ్రామాంశం మనం దసరా దీపావళి ఎట్లా జరుపుకుంటున్నాం అదే విధంగా పండుగ జరిపే విధంగా మనం అంత మోటివేషన్